హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారండి? అండ్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద వెకేషన్. ఇవాల్టి ఫ్రైడే మినీ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇంటి ముందర ముగ్గులు వేసుకొని కుంకుమ పసుపుతో అలంకరించుకుంటాను. ఎవ్రీడే అయితే నార్మల్గా వేసుకుంటాను. అండ్ ఫ్రైడే మాత్రం కొంచెం స్పెషల్గా వాకిలికి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. అదేవిధంగా మా ఇంటి ముందర ఉన్న ఈ వేప చెట్టును కూడా ముగ్గు వేసి ముగ్గుతో అలంకరించుకొని కుంకుమ పసుపు పెడతాను. ఎందుకంటే దీనికి మా ఇంటికి ఉన్న సంబంధం ఏంటంటే, మేము ఈ ఇల్లు కొన్న వెంటనే మేము ఈ వేప చెట్టు నాటాము. సో ఇప్పుడు 7 years అవుతుంది ఇది నాటి. ఎవ్రీ ఫ్రైడే నేను అలా అలంకరించుకుంటాను. వేప చెట్టుకు కూడా అమ్మవారిలాగా పూజించి నేను దాని ముంగట ముగ్గు వేస్తాను. అండ్ వాకిలి పని అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఈ తులసి కోట దగ్గర కూడా నేను పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకుంటాను. దీపం వెలిగించేసాను మార్నింగే. వెలిగించిన తర్వాత గడపను కూడా ఇలా శుభ్రంగా తుడుచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకుంటాను. ఫ్రైడే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం అన్ని ఏర్పాట్లు చేయాలి కదా తను రావడానికి. సో అందుకనే పసుపు కుంకుమలతో నేను అలంకరించుకుంటాను. సో మా పిల్లలందరూ లేసేసారు, నిద్రలో ఉన్నారు. ఇంకా కానీ ఫోన్లు పట్టుకొనే లేస్తారు. సో నేనైతే మార్నింగే లేచి పూజ చేసేసాను. మా పూజ రూమ్ ఒకసారి చూడండి ఎలా అలంకరించుకుంటానో నేను. ఇలా పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని పువ్వులతో అలంకరించుకుంటాను. సో మీరు మీ ఫ్రైడే రోజు ఎలా పూజ చేసుకుంటారో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ పూజ అయిన తర్వాత నేను వంట రూమ్లో కూడా ఆగ్నేయ మూలంలో దీపం వెలిగించుకుంటాను. అండ్ ఇలా ఎవ్రీ డే చేయాలని ఏం లేదు, ట్యూస్డే ఆర్ ఫ్రైడే మన వీలుని బట్టి ఆగ్నేయంలో దీపం పెడతాను. అండ్ చూసారు కదా టూర్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని బట్టలు, ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలి. చాలా పనులు ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఫస్ట్ పూజతో స్టార్ట్ చేసేసాను. పూజ అయిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. అండ్ పిల్లలకి ఏదో టిఫిన్ చేయాలి అనేసి ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేసాను వాళ్ళకి. సో టిఫిన్ అయ్యే వరకు వెయిట్ చేస్తారని. కానీ ఆకలి అని చంపేస్తున్నారు. ఫాస్ట్గా అయ్యే ఫుడ్ ఏంటి అంటే మ్యాగీ కదా అందరి ఇంట్లో. పిల్లలకు నచ్చిన ఫుడ్ అండ్ ఫాస్ట్గా అయ్యే ఫుడ్ మ్యాగీ ఒక్కటే. సో తొందరగా చేయాలి, నా పనులు అవ్వాలి అనేసి మ్యాగీ పెట్టేసాను స్టవ్ పైన పెట్టేసి ఇంకా నా పని చేసుకోవాలి అనేసి. మ్యాగీ అయిన తర్వాత ఎవరి ప్లేట్లో వాళ్ళకి సిట్ చేశాను. మా పిల్లలే తింటారు. మ్యాగీ అయితే వాళ్ళే తింటారు, మిగతా వేరే బ్రేక్ఫాస్ట్ అయితే నేనే పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను పనిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ముగ్గురికి సిట్ చేశాను. మా చిన్నది కూడా తనే తింటుంది. అండ్ ఇదండి మా ఫ్రైడే మినీ వ్లాగ్. బ్రేక్ఫాస్ట్ వరకు కవర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినది అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డి3